యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా ఈరోజు పండుగ దినం కదా ప్రభువా, మీరు మా ఇంటికి రావయ్యా. అమ్మా ఎస్తేరు, మీరు ఎవరు? నేను యేసునమ్మా. ప్రభువా చెప్పండి. ఎస్తేరు, నీ ప్రార్థన ఆలకించాను. ఈరోజు నీ ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నా. అవునా ప్రభువా, ధన్యురాలని ప్రభువా, మీ రాక కొరకు ఎదురు చూస్తాను. అరే పండుగ, ఎక్కడ ఉన్నావురా? త్వరగా రాయిటు. చెప్పండమ్మా. ఈరోజు ప్రభువు మన ఇంటికి వస్తున్నారంట. నీవు త్వరగా వెళ్ళి విందు కొరకు చేపల వేపుడు, పులుసు, బిర్యానీ, మజ్జిగ చారు, అలాగే డబల్ కా మీఠా కూడా చేయరా త్వరగా. రుచిగా ఉండాలి సుమా. అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తా. ప్రభువా మీకు వందనాలు. ఈ పండుగ దినం నాడు మీరు నా ఇంటికి విచ్చేయండి ప్రభు. అమ్మా మరియా, నీ ప్రార్థన ఆలకించాను. నీ ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నా ఈరోజు. ఓ ప్రభువా, ఈ దీనురాల్ని కరుణించి మీరు మా ఇంటికి రావడమా ధన్యురాల్ని ప్రభువా. మీ రాక కోసం వేచి చూస్తాను. అయ్యో ప్రభు వస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆయన కోసం నా దగ్గర ఏమీ లేవు కదా. సరే, రొట్టెల పిండి ఉంది కదా, ప్రభు కోసం మెత్తగా రొట్టెలు చేసి పెడతాను. అరే పండుగ, అయిపోయాయా వంటలన్నీ? సమయం అయిపోతుంది. అమ్మగారు అన్ని సిద్ధమే. అమ్మో, ప్రభు వచ్చేసరికి నేను అందంగా కనిపించాలి. అమ్మో, ఎక్కువగా తిరిగితే చెమటలు పట్టి నా మేకప్ అంతా పోతుంది. ఇక్కడ కూర్చుని ఉంటాను. బాగున్నాను కదా ఈరోజు నేను? దేవుడు ఇచ్చిన అందం మరి నాది ఈ నగలతో ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ఈమె అందం చూడలేకపోతున్నా, ఈ అందగత్త అనుకుంటున్నట్టుందేమో. అమ్మా ఎవరైనా ఉన్నారా? రే ప్రభు వచ్చినట్టు ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? ఈ సమయానికి వచ్చావు? ప్రభు వచ్చారనుకున్నా. ఏం కావాలి నీకు? అమ్మా చాలా చలిగా ఉంది, ఒక దుప్పటి ఉంటే ఇస్తారా? దుప్పటి కావాలా? దుప్పటి? నేనేమైనా ఫ్యాక్టరీ పెట్టానా ఏంటి నేను దుప్పటి తెచ్చివ్వడానికి? వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మా చాలా చలిగా ఉంది, ఒక దుప్పటి ఉంటే ఇస్తారా? అయ్యో, నా దగ్గర ఇది కాకుండా ఇంకొకటి లేదే. ఇద్దాంలే, నాకు మరలా ప్రభు ఇస్తారు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అమ్మ ఆకలి చంపేస్తుంది, కాస్త భోజనం ఉంటే పెట్టమ్మా. అన్నం లేదు, పాడు లేదు. వెళ్ళవమ్మా వెళ్ళు. కష్టపడి తినవచ్చు కదా. అమ్మ ఆకలి చంపేస్తుంది, కాస్త భోజనం ఉంటే పెట్టమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా? ప్రభు కోసం నా కోసం 4 రొట్టెలే ఉన్నాయి కదా. సరేలే, నా 2 రొట్టెలు ఇచ్చేస్తాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. ఆంటీ నేను దారి తప్పిపోయాను, నన్ను కొంచెం ఇంటి దగ్గర దింపుతారా? అమ్మా, నాకు ఏ దారి తెలియదమ్మా. విసిగించకుండా వెళ్ళిపో. ఆంటీ నేను దారి తప్పిపోయాను, నన్ను కొంచెం ఇంటి దగ్గర దింపుతారా? నీకు మీ ఇల్లు ఎక్కడో తెలుసా అమ్మా? ఆంటీ, షాపు నగర్ ఆటో స్టాండ్ దగ్గర 2వ వీధి. సరే అమ్మా, నేను తీసుకుని వెళ్తాను. ఇదేనా తల్లి మీ ఇల్లు? అవునంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. అరే ఏంట్రా బాబు, వీళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పడుతున్నారు. ఇంత మేకప్ వేసుకుని ఇల్లు మొత్తం లైట్లతో పెట్టుకుంటే అందరు ఇక్కడికే వస్తారు. ఈ వీధిలో ఈ ఇల్లే కనబడుతుంది కదా. ప్రభు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళందరూ వస్తున్నారేంటి? ప్రభువా, వస్తానన్నారు కదా, ఇంకా రాలేదేంటి ప్రభువా? ఎస్తేరు, నేను వచ్చానమ్మా. ఒక్కసారి కాదు, ముమ్మారు మీ ఇంటికి వచ్చాను. మీరెప్పుడు వచ్చారు ప్రభు? ఎస్తేరు,
వస్త్రహీనుడిగా వచ్చాను. చలితో నువ్వు నాకు వస్త్రం ఇవ్వలేదు. ఆకలి బాధతో వచ్చాను, నువ్వు నాకు ఆహారం పెట్టలేదు. దారి తప్పిపోయి వచ్చాను, నువ్వు నాకు మార్గాన్ని చూపించలేదు. ఇదిగో అల్పులైన ఈ నా సహోదరులకి నువ్వు చేయలేదు కనుక నాకు నువ్వు చేయనట్టే తల్లి. అయ్యో ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, మరలా నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా. ఎస్తేరు, నీకు ఇవ్వబడిన అవకాశాన్ని వినియోగించలేదు కనుక మరొక తరుణం నీకు లేదు. ప్రభువా వస్తాను అన్నారు కదా, ఇంకా రాలేదేంటి ప్రభువా? నేను వచ్చానమ్మా, ఒక్కసారి కాదు, ముమ్మారు మీ ఇంటికి వచ్చాను. 3 సార్లా? ఎప్పుడు ప్రభువా? వస్త్రహీనుడై చలితో వణుకుతున్న నాకు వస్త్రమునిచ్చితివి. ఆకలి బాధతో వచ్చి నాకు ఆహారమిచ్చితివి. దారి తప్పిపోయిన వ్యక్తిగా వచ్చిన నాకు మార్గాన్ని చూపించితివి. అల్పులైన ఈ నా సహోదరులకి నువ్వు చేసిన ఆ యొక్క ఉపకారము నాకు చేసినట్టే గనుక నిన్ను మరింతగా దీవిస్తున్నా, మరింతగా ఆశీర్వదిస్తున్నా. మీ దాసురాలను ప్రభువా మీ చిత్త ప్రకారముగా చెయ్యండి. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను.